దేశం కొరకు ప్రార్థన చేయండి. దేశంలో ఉన్న చెడుతనం కొరకు ప్రార్థన చేయండి. దేశంలో ఉన్న వ్యభిచార గృహాలు మూయబడాలని ప్రార్థన చేయండి. దేశంలో ఉన్నటువంటి జూద గృహాలు మూయబడాలని ప్రార్థన చేయండి. దేశంలో ఉన్నటువంటి ఈ మద్యశాలలు అంటే త్రాగుబోతుల గృహాలు మూసివేయబడాలని ప్రార్థన చేయండి. దేశంలో హత్యలు ఉండకూడదని ప్రార్థన చేయండి. దేశంలో లంచగొండితనం ఉండకూడదని ప్రార్థన చేయండి. దేవుడు దేశాన్ని దీవించమని ప్రార్థన చేయండి. దేశంలో ఋతువులు సరిగ్గా సాగాలని ప్రార్థన చేయండి. వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో చలికాలం, వేసవికాలంలో ఎండలు అన్నీ క్రమంగా ఉండాలని ప్రార్థన చేయండి. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎండల కాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాల కాలంలో ఎండలు వస్తున్నాయి. కష్టపడి పంటలు పండాక వరదలు, తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతున్నాయి. మన అందరం ప్రార్థన చేయాలి. వీటన్నిటి విషయం చేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రతిదినము చేతులెత్తి దేవునికి అప్పగించుకోవాలి. ఇది నాకు సంబంధం లేదనుకోవద్దు.